నీకెందుకు చెప్పాలి? ఎవరికి ఓటేశావు? మీకు చెప్తే పెళ్లి చేసుకో అని గొడవ పెడతారని చెప్పలేదు. నేను ఆ అమ్మాయి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, అందుకే. కానీ ఇప్పుడు చెప్తున్నానంటే రే 2 ఏళ్ల నుంచి అంటున్నావు, కొంపదేశ్ కిషోర్ కాదు కదా, అమ్మాయే కదా. నువ్వు ఊరుకో స్వర్ణ. నాన్న తెలుగు అమ్మాయే కదా. అమ్మాయి ఎలా ఉంటుంది? ఎక్కడ కలిసావు? సాంబార్లో పంచదార వేస్తే ఏం పిల్లలు ఏంటో. అవంతిక ఇట్రా. బెన్యా వామోస్. ఇదిగో ప్రతిపాదన. వామ్మో, దీనికి నిజంగా ఒక కాంట్రాక్ట్ తయారు చేసావా? యు రియల్లీ వియర్డ్, యు నో దట్ రైట్? ఓకే. This is to hereby place on record that I, Samba Sivarao. Wait a minute. Sam now? Sam ante Samba Sivarao na? అవును. నేను పుట్టినప్పుడు సాంబశివరావు అనే పేరు చాలా పౌరుషమైన పేరు. ముందు అది చదివి సంతకం పెట్టు. సారీ. ఓకే. Samba Sivarao గారు. ఓకే. వెయిట్. ఫస్ట్ మీటింగ్ లో నీ ఫ్యామిలీ నన్ను రిజెక్ట్ చేస్తే డబ్బులు ఇవ్వవా? వాట్ నాన్ సెన్స్. ఆ మీటింగ్ రావడమే గొప్ప. ప్లాన్ నీది, నన్ను సెలెక్ట్ చేసింది నువ్వు. వర్కౌట్ కాకపోతే నా తప్పు కాదు. రేపు నీ ఫ్యామిలీ లంచ్ కి వెళ్లే ముందు నాకు 40% నాన్ రీఫండబుల్ అడ్వాన్స్ కావాలి. 2 వీక్స్ తర్వాత వర్కౌట్ అయినా వర్కౌట్ అవ్వకపోయినా మిగతా డబ్బులు ఇవ్వాలి. ఓకే? సరే, ముందు 40% ఇస్తాను. ఆ తరువాత నిన్ను మొదటి సమావేశంలో తిరస్కరిస్తే 60% ఇవ్వను. ఇక్కడ బేరసార చర్చలు లేవు. ఏ లేవు? బార్గెనింగ్ డిస్కషన్స్ లేవంటున్నారు. తెలుగే, కానీ తెలుగు లాంటి తెలుగు. మీది 1928 బ్యాచా? ఈ 28 బ్యాచ్ వాళ్ళది తెలుగు వినడానికి చాలా తీయగా ఉంటది కదా? తీయగా ఉంటుందే. ఈయన సావాసంతో నా ఉన్న తెలుగు సాకనాకపోయింది. నువ్వు సాంప్రదాయబద్ధంగా తయారవు, మా వాళ్ళు కొంచెం అదేంట్రా కన్జర్వేటివ్ టైప్. ఏ, నువ్వు లంచ్ కి గోజు పెట్టుకుని పంచ కట్టుకుంటావా? మరీ పద్ధతిగా వెళ్తే వాళ్ల కోసం డ్రామా చేస్తున్నాను అనుకుంటారు. మీ ఫ్యామిలీని ఎలా ఇంప్రెస్ చేయాలో నాకు వదిలి, నేను చూసుకుంటాను. సరే, ఏదో చావు. ఒక్క నిమిషం. బాయ్ సాంబు. Excuse me, you can't just come in. You should wait in the outhouse. Sir ki vanni. ఏం చూస్తున్నావు? You like me, no? ఒకవేళ ఈ డీల్ సెట్ కాకపోతే ఆలోచిస్తాను. అవుట్ హౌస్ లో వెయిట్ చేయొచ్చు కదా, లోపలికి ఎందుకు వచ్చావు? బానే ఉన్నావు. యో, నేనెప్పుడు బానే ఉంటాను. దిస్ ఇస్ జస్ట్ మీ మేకింగ్ షో యువర్ ఫ్యామిలీ లైక్స్ మీ. జుట్టుకి రంగేసి మంచి పని చేశావు, బాగుంది. ఐఎమ్ గ్లాడ్ యు లైక్ ఇట్. ఎందుకంటే బిల్ నువ్వే కట్టాలి. నేనెందుకు కట్టాలి? అయితే అలానే రానా? సరే, ఇస్తాలే, ఆపు. డ్రెస్ నచ్చిందా? అదేమంటారు, క్లాసిక్. గ్రేట్. రేపు ఆ బిల్ కూడా ఇస్తాను, కట్టే. సార్, డీల్ క్యాన్సిల్. ఎందుకు? డీల్ ఓకే. నా గురించి కొన్ని విషయాలు చెప్తాను, అవి తెలుసుకో. వాళ్ళు ఏమైనా అడిగితే దొరికిపోతావు. ఇళయరాజాకి వీరాభిమాని. క్రికెట్ లో సచిన్ కన్నా ద్రావిడ్ అంటే ఇష్టం.
వాట్? సచిన్ కంటే ద్రావిడ్ ఇష్టమా? ఐ వుడ్ నెవర్ మ్యారీ యూ. బీటిల్స్ అంటే కూడా ఇష్టం. బీటిల్స్? అవునులే, నీ టైంలో అదే కదా హ్యాపెనింగ్ బ్యాండ్. అవును, నువ్వు పర్ఫ్యూమా కదా? నీ ఫేవరెట్ వాసన ఏంటి? చెప్పాలంటే చందనం, అమెజాన్ అడవుల్లో ఒక ఎవరైనా ఈ ప్రశ్న అడిగితే చాలా రొమాంటిక్ గా నా వాసన అని చెప్పాలి. అర్థమైందా? ఇంటెలిజెంట్. ఒబ్రిగాదో. ఇప్పుడు నా గురించి కొన్ని విషయాలు అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. ఏ? మా వాళ్ళకి నీ గురించి ఏం తెలియదు. వాళ్ళు ఏమైనా అడిగితే నేనేదో జవాబు ఇస్తాను, నువ్వు అదే అదే అను, అంతే. అటులనే మహాప్రభు. తనంత కారం తింటుందంటావా? మరి అంత ఎక్కువ కారం వేయం అమ్మా పర్వాలేదంట. అమ్మాయి వచ్చింది పదా. శామ్, లోపలికి రామ్మా. రామ్మా. రా నాన్న రా. అవంతిక, వీళ్ళంతా మా చెప్పొద్దు, నేను చెప్తాను. మీరు సంగీత గారు, మీ ఫ్యామిలీ బిజినెస్ ఫినాన్సెస్ మొత్తం మీరే చూసుకుంటారు. మీరు సంగీత గారి హస్బెండ్. మీరు స్వర్ణలత గారు, అండ్ మీరు స్వర్ణలత గారి హస్బెండ్. అండ్ యూ మస్ట్ బి శామ్స్ డార్లింగ్ చెల్లెలు శ్వేత, అండ్ మీరు శ్వేత గారి హస్బెండ్. రామా రా నాన్న. లోపలికి రా. ఇదంతా నీకు ఎలా తెలుసు? నేను చెప్పలేదు కదా. సాంబశివరావు గారు, మీ జనరేషన్ వేరు కదా. ఫేస్బుక్ అని ఒకటి ఉంటుంది, సర్చ్ చేసి అందరి గురించి తెలుసుకోవచ్చు. చాలా స్మార్ట్ గా ఉంది. అందరినీ బాగా గుర్తుపట్టేసింది. అవంతిక, పెర్దోనమే అవంతిక, మా అమ్మ. ఈకే? That's your mother? Are you kidding me? I'm so sorry, auntie. I'm so sorry. ఇంత యంగ్ గా ఉంటే నేనేదో ఫ్యామిలీ ఫ్రెండ్ అనుకున్నా. I'm so... అందరూ నన్ను తనకు అక్క ఏమో అనుకుంటారు ఎప్పుడు. ఆంటీ, అక్క కాదు, శామ్ మీకు అన్నలా ఉన్నా. భలే భలే. మొదటిసారి మన ఇంటికి వచ్చింది. చీర కాదు, కనీసం చూడీదార్ కూడా వేసుకోలేదు. నాకదే నచ్చింది. అనవసరంగా ఏ డ్రామా చేయలేదు. ఎప్పుడు ఎలా ఉంటుందో అలానే వచ్చింది. నేను చెప్పానా మరీ పద్ధతిగా వద్దని? ఏం చేస్తూ ఉంటావమ్మా? ఆంటీ, నేను టెంపరీగా వెయిట్రెస్ గా పనిచేస్తున్నాను. ఓహ్. బట్ ఐఎమ్ ఎ పోయెట్. నా ఫస్ట్ బుక్ పబ్లిష్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఓహ్, కవితలు రాస్తుందంట. అన్నయ్యకి తనకి ఏజ్ గ్యాప్ ఉన్న జంట బాగుంది కదా. ఇన్నాళ్ళకు ఒక మంచి అమ్మాయిని తీసుకొచ్చాడు.